హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సాఫ్ట్గా మృదువుగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మల్లెపూ లాంటి ఇడ్లీలు తెల్లగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. రోజు తినే ఇడ్లీ దోశ రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అబ్బబ్బా, మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు కూడా ఒక్కసారి రుచి చేస్తే ఇడ్లీ ఫేవరెట్ అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కప్పు, గ్లాసు దేనితోనైనా కొలతలు తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ రైస్ తీసుకున్నాను. 2 కప్పుల రేషన్ రైస్కి 1.5 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. మనకు ఆన్లైన్లో ఈజీగా షాప్లో దొరుకుతాయండి. చాలా పొట్టిగా ఉంటాయి, ఇవి కాస్త లావుగా ఉంటాయి. 1.5 కప్పుల బియ్యం వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెండుని బాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2-3 వాష్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం అన్నీ ఒకదాంతో తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలండి. ఇంకొక బౌల్లో మనము 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. ఇలా సగ్గుబియ్యం మనం అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఒంటికి చలవ చేస్తాయండి. చాలా మంచిది. సమ్మర్లో ఇలా ఇడ్లీలు చేసుకొని తినండి. ఒంటికి చాలా మంచిది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. రెండింటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ నానబెట్టే అవసరం ఉండదు. మినపగుళ్ళలో ఉన్న జిగురుతనం పోయి ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయండి. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యము, సగ్గు బియ్యం, అటుకులు, మినపగుళ్ళు అన్నీ కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా 1 by 1 గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయండి. ముందైతే ఇలా మినపగుళ్ళు వేసుకున్న తర్వాత వాటర్ మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి అంత మృదువుగా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న అటుకులు, సగ్గు బియ్యం వేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మృదువుగా మల్లెపూలాగా తెల్లని ఇడ్లీలు వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని కూడా అదే బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్గా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యాన్ని మాత్రం సన్నటి రవ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి. ఇలా బియ్యం వేసుకొని దీంట్లో అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. మరి బ్యాటర్ అనేది పల్చగా ఉండొద్దు. ఇడ్లీ పిండికి ఎలా ఉంటుందో సేమ్ కన్సిస్టెన్సీ అలానే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అవసరాన్ని బట్టి మధ్యలో కూడా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్నాను. సన్నటి రవ్వలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అదే పిండిలో వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసే ఇడ్లీల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, రవ్వ ఇడ్లీ కంటే కూడా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పిండిని ఒక 8 గంటల పాటు పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. చూడండి, ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పిండి పులిస్తే మనకు ఇడ్లీలు, దోశలు, వడలు ఏవైనా సరే చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఈ పిండితో ఇడ్లీ దోశలైనా వేసుకోవచ్చండి. ఒక రోజు ఇడ్లీ వేసుకొని నెక్స్ట్ రోజు దోశ అయినా వేసుకోవచ్చు. సెట్ దోశలు వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి, చాలా మృదువు కూడా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో బ్యాటర్ని వేసుకోవాలి. ముందుగా నేను ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ వేసుకొని రెడీ చేసుకోవాలి.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. అబ్బా మళ్ళీ ఇడ్లీలు అనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు ఉడికించిన మనకు ఇడ్లీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. నేను ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వేలికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచి పక్కకు దించుకోవాలండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇడ్లీని డీమోల్డ్ చేసుకోవాలండి. ఇక నేను స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఇడ్లీలు తీసుకుంటే ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చాయో, ఎంత మృదువుగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మల్లెపూలాగా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి చాలా ఈజీగా మృదువుగా ఉండే ఈ ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఇక్కడ పల్లీ చట్నీతో లేదంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. ఎంత మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయని ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.